సామెత 6:16. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములే. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములే. మొదటిదేంటి? అవేమనగా అహంకార దృష్టి. ఎప్పుడు అహంకారంగా ఉండొద్దు, అహంకారులుగా బ్రతకొద్దు. పడిపోటకు ముందు అహంకారం, నాశనమునకు ముందు గర్వము. కాబట్టి 2 రాకుండా చూసుకోవాలి. సేవకులైన విశ్వాసులైనా ఈ లోక యాత్రలో మనమంతా కూడా అహంకార దృష్టి వద్దు. నాకు మించిన లేడు, మాకు మించినటువంటి ఇల్లు లేదు, మాకు మించిన ధనం లేదు, మాకు మించిన ధనవంతులు లేరు, మాకంటే మించినటువంటి తెలివితేటలు గలవారు లేరు, మా పిల్లల కంటే మించిన పిల్లలు గలవారు లేరు, మా సంఘం కంటే పెద్ద సంఘం లేదు, మాకున్న స్పీడ్ కంటే ఇంకెవరికి స్పీడ్ లేదు, మేము వీఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్. ఇది అహంకారం. ఈ అహంకారం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని తీసేసుకోండి. కళ్ళలాడు నాలుక, ఈ అబద్ధాలాడి నాలుక ఉంటుంది కదా, కళ్ళం పరయండ అని చెప్పి మలయాళంలో అంటారు. నీ కళ్ళం పరయండ అని. కళ్ళం అన్నప్పుడు, కళ్ళలాడు అన్నప్పుడు అబద్ధంలాడే నాలుక. అబద్ధాలు చెప్పొద్దు అని దాని అర్థం. అబద్ధాలాడే నాలుక. తర్వాత నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులు చంపు చేతులు అంటే వీళ్ళెవరు? నిరపరాధులు ఎవరండి? ఇన్నోసెంట్స్ బ్లడ్, ద షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్. అబార్షన్ చేసేవాళ్ళు. ఎంతమందికి అయితే అబార్షన్ చేస్తున్నారు? ఇన్నోసెంట్స్ గర్భంలోండి చంపబడి వారిని తీసేస్తున్నారు. ఆ పిల్లలు ఏ దోషం లేదు, వారు భూమి మీదకి రావాల్సిన వాళ్ళు, కానీ అబార్షన్ ద్వారా వాళ్ళు చంపేస్తున్నారు. అందుకే అబార్షన్ సహాయం చేసిన వాళ్ళు వీళ్ళలో నర్సులు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, వీళ్ళల్లో ఆ యవనస్తులు కూడా ఉండొచ్చు. ఇష్టానుసారంగా తిరిగేయడం, గర్భఫలం వచ్చిందని చెప్పి ఆ గర్భాన్ని తీసేయడానికి ఆపరేషన్ మరి హాస్పిటల్కి వెళ్ళడం, ఆ నిర్దోషులైన పిల్లల్ని గర్భధారణ చేసి తీసేయడం. వాళ్ళ రక్తము దేవుడు చూస్తున్నాడు. ఆ చిన్న మాంసం ముద్దు కాబట్టి బిడ్డగా మారి బిడ్డ భూమి మీదకి వస్తాడని దేవుడు ఇస్తే ఆడుకుంటున్నారు. ఈ సినిమాలు పనికిమాలిన వాటిని చూసి, పనికిమాలినటువంటి చెత్త కార్యక్రమాలు చూసి బ్రతుకులు పాడు చేసుకుని జీవితాలు చీకటి అంధకార శక్తులు నింపబడి ఇలా అయిపోతున్నారు. కొందరు 2 పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, 3వ బిడ్డ వద్దు కదా అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే అబార్షన్ చేయించిన ప్రతి ఒక్కరూ దోషులే. ఒప్పుకోండి, దేవుని దగ్గర పాపం ఒప్పుకోండి. అయా నిర్దోష రక్తం, ఆ బిడ్డ యొక్క రక్తాన్ని తీసేసాను, క్షమించండి, మన్నించమని వేడుకోవాలి. కాబట్టి అబార్షన్స్ దేవుని చిత్తానికి విరుద్ధమైనవి. మరి వద్దనుకుంటున్నాం. డాక్టర్ చెప్పారు ఆ బిడ్డ అవయవాలు ఎదగలేదు, బ్రెయిన్ ఎదగలేదు, స్పైనల్ కార్డ్ సరిగా లేదు, కాళ్ళు సరిగా ఎదగలేదు. మరి దేవుని దగ్గర ఒప్పుకోవద్దా? అబార్షన్ చేసిన తర్వాత మీరు ఒప్పుకోవద్దా? అది పాపం కాదనుకుంటున్నారా? ఒక వ్యక్తి ప్రాణం తీసినట్టే. కాబట్టి ఆపరేషన్ డాక్టర్లైనా నర్సులైనా మరి ఏ పరిస్థితిని బట్టి మీరు ఆ బిడ్డను, తల్లిని బతికించాలని చేశారేమో, తల్లి బతికుండాలి, ఆ బిడ్డ పుట్టినా ఇక బతకలేడు, నడవలేడు అని చెప్పి తీశారేమో, కానీ మీరు ఈ దోషాన్ని ఒప్పుకోరా? ఒప్పుకొని తీరాలి. నిరపరాధులను చంపు చేతులను. తర్వాత దుర్యోచనలు యోచించు హృదయం. ఇది యవనస్తులకి ఎక్కువగా ఉంటుంది. దుర్యోచనలు యోచిస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చుని ఇక్కడే ఉంటారు కానీ ప్రపంచం అంతా తిరిగి వస్తుంటారు. PhD చేశారు దానిలో. వాళ్ళు కూర్చున్నది ఒక దగ్గరే, ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. అబ్బా, సంచారం మామూలు సంచారం కాదు, ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేస్తుంటారు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దుర్యోచనలు రాకుండా చూసుకోవాలి. దురాలోచన గల వాడు దోషి అని ఎంచబడతాడు. కాబట్టి ఇమాజినేషన్స్, వికెడ్ ఇమాజినేషన్స్ అన్నాడు ఇంగ్లీష్లో. వికెడ్ ఇమాజినేషన్. ఒక స్త్రీని చూస్తే రకరకాలుగా ఆలోచించుకోవడం, ఒక పురుషుని చూసి ఆలోచించుకోవడం, ఇది ఎక్కువగా పురుషులకే ఎక్కువ ఉంటుందట. స్త్రీల కంటే కూడా పురుషులే పిచ్చి పిచ్చి ఆలోచనలని కలిగి ఉంటారు. అందుకే ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వెంటనే వాడు వ్యభిచారి అని పిలువబడ్డాడు. మరి అక్కడ స్త్రీ గురించి రాయలా, ఒక స్త్రీ ఒక పురుషుని మోహపు చూపుతో చూచిన వెంటనే అని. వాళ్ళకి ఆ టెక్నికల్ పాయింట్ తెలియదు. తెలిసినా కూడా మగవాళ్ళంతా భయంకరులు కాదు లేడీస్. కాబట్టి మగవాళ్ళలో ఒక పిచ్చి ఉంది. వాడు చూపుతోనే రకరకాల పిచ్చి ఆలోచనలు ఆలోచించేస్తాడు. అందుకే మగాళ్ళు ఈ దెయ్యం వదిలించుకోవాలి. వికెడ్ ఇమాజినేషన్స్ దాన్ని తొలగించుకోవాలి. చూపులు నిర్మలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ భార్య కాదు, మరి మిగిలిన వారందరూ అక్క, చెల్లి, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, అంతవరకు తప్ప వేరే ఆలోచన రాకుండా ప్రార్థన చేయాలి. దాన్ని వదిలించుకోవాలి. వికెడ్ ఇమాజినేషన్ రాకండి. తర్వాత వాక్యం సెలవిస్తుంది, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఎవరిని కొట్టాలి, చంపాలి, కీడు చేయాలని పరిగెడుతుంటారు కొంతమంది. వాళ్ళందరూ కూడా సెంట్రల్ జైల్లో కనిపిస్తారు మనకి. యవనస్తులు, నిండి యవనస్తులు. ఎందుకు వచ్చారు జైలు కంటే? అనవసరంగా ఒకటి మీద చేయి చేసుకున్నాడు సార్, వాడు ప్రాణం పోద్దని అనుకోలేదు, గట్టి కొట్టిన వాడు ప్రాణం పోయింది, అని తీసుకొచ్చి లోపలిసారు. ఎంతోమంది యవనస్తులు జైలు పాలయ్యారు.
వాళ్ళమ్మ పెంచి పెద్ద చేసి నాన్న ఎంతో కష్టపడి పెద్ద చేస్తే వాడు ఇప్పుడు జైల్లో మూలుగుతున్నాడు. ఏంటంటే నేరస్తుడు. ఎవరి మీద చేయి చేసుకున్నాడు, కీడు చేయడానికి పరిగెత్తాడు, ఏదో విసర్రాన్ని విసిరాడు, అవతల వ్యక్తి ప్రాణం పోయింది. అందుకే జాగ్రత్త, తొందరపడి పరిగెత్తొద్దు, దేవుని వాక్యానికి విరుద్ధమైంది. దాని తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యం. అబద్ధ సాక్ష్యం చెప్తుంటారు కోర్టులో నిలబడి. డబ్బులు ఇస్తామంటే చూడకపోయినా చూశానండి, ఆ రోజు అలా వచ్చాడండి, నిజమేనండి. ఇప్పుడంటే సీసీ కెమెరాలు వచ్చాయి, అప్పుడు అన్ని అబద్ధ సాక్ష్యాలు ఉండేవి. ఇప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు జరుగుతూనే ఉన్నాయి. కోర్టులో డబ్బు తీసుకొని అబద్ధ సాక్ష్యం చూడకపోయినా చూశానని, ఈ వ్యక్తేనని అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. వచ్చే 1,00,000 2 లక్షల కోసం. అది దేవుని వాక్యానికి విరుద్ధం. వాడు తెచ్చుకుంటాడు 2 లక్షలు, కానీ ₹1,00,000 నష్టం కలుగుతుంది వాడికి. ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకొద్దు. అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించేవాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ యూనిటీ లేకుండా వారి మధ్యలో గొడవ పెడుతుంటారు. నిన్ను మీ అక్క తిట్టింది, లేకపోతే మీ నాన్న ఇదిగో నిన్ను ఇలా అన్నాడు అని చెప్పి గొడవలు జగడాలు పెడతారు. జగడాలు పెట్టే బుద్ధి ఎవరిలోనో వదులుకోవాలి. ఆ దేవునికి ఇష్టం లేని గుణం అది. అది కలిగి ఉంటే మీరు నష్టపోతారు. యెహోవాకి ఇష్టం లేని వరుసగా పెట్టి చెప్తాను, వాటిని మీరు రాసుకున్నట్లేదు మీకు తెలుస్తుంది. జగడములు పుట్టిండు వాటిని మనసును విడిచిపెట్టింది. దాని తర్వాత నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును తులసి వేయకమన్నాడు. ఇది దేవుని వాక్యం చెప్తుంది, అలా వినాలని. సో ఇక్కడ ఉన్నటువంటి 7 విషయాలు కూడా దేవునికి ఇష్టం లేనివి. వీటిని మానేద్దాం. ఇవేమన్నా మీలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టండి. ఇక కప్పుకోవడం కావద్దు. యేసయ్య దగ్గర ఒప్పుకొని, ప్రభా నీ రక్తంతో నన్ను కడగమని ప్రార్థిస్తే మీరు కడగబడతారు, పరిశుద్ధులు అవుతారు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమిస్తాను అన్నప్పుడే క్షమాపణ అంది పొందుకోవాలి. వెంటనే అందిపుచ్చుకోవాలి క్షమాపణను. నిర్లక్ష్యం చేయొద్దు. 1 యోహాను 1:8-9 ఆయన మన పాపంలో ఒప్పుకునే నీతిమంతుడు నమ్మదగినవాడు కనుక సకల దుర్నీతి నుండి నీ ప్రాణాన్ని, నీ ఆత్మని, మనస్సాక్షిని, శరీరాన్ని పరిశుద్ధపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.